చూసారా భోలేనాథ్ టెంపుల్ ఒక అద్భుతం. ఇది మామూలు అద్భుతం కాదు. మనం చూసేకి చాలా చిన్న టెంపుల్ అనిపిస్తుంది మనకి ఫొటోస్లో కానీ అట్లా, కానీ మ్యాక్సిమం చాలా పెద్ద టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్. చూడొచ్చు ఇక్కడంతా కూడా బాబాలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ భీమశిల చూపించడానికి ట్రై చేస్తాను నేను రేపు. చూసారా 2000 వరదలు, ఇప్పుడు వరదలు వచ్చింది. వరదలు వచ్చిన టైంలో నాకు కూడా డేట్ కరెక్ట్గా తెలియదు. ఈ వరదలు వచ్చిన టైంలో మన కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడిన భీమశిలాని మీకు చూపించాలనుకుంటున్నాను. సో అక్కడికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము ఇప్పుడే ట్రెక్కింగ్ చేసి కూర్చొని కూడా కూర్చోలేదు. ఎంత ఇష్టం ఉంటే భోలేనాథ్ బాబా కాడికి మేము వస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇది చూడొచ్చు మీరు, ఈ టెంపుల్ ఇది బ్యాక్ సైడ్. మనం బ్యాక్ సైడ్ వెళ్తా ఉన్నాము. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. పడిన కష్టమంతా ఒక్కసారిగా సంతోషానికి అవధులు లేకుండా నన్ను ఉండిపోయినాయి. ఆ కష్టమంతా ఒక్కసారి బాబా టెంపుల్ చూడగానే ఒక్కసారి అది పటాపంచలు అయిపోయింది. మా కష్టానికి ఫలితం లభించిందని మనకి అనిపిస్తున్నది. సో ఇప్పుడు భీమశిల దగ్గరికి వెళ్దాం. 2 నిమిషాలు. టూ మినిట్స్ భీమశిల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మన కేదార్నాథ్ బాబా టెంపుల్ని అయితే ప్రొటెక్ట్ చేసిన భీమశిల ఇదే. చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ. ఇప్పుడైతే టచ్ చేయడానికి ప్రయత్నించడం లేదు, ఎందుకంటే మనం అపరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి. ఇంకా రేపు దర్శనం చేసుకొని మీకు మరలా అప్డేట్ అయితే ఇస్తాము. ఇప్పుడు నైట్ కావడంతో ఇంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయబడుతుంది. మీరు చూడండి. హరహర మహాదేవ.